వామ్మో, బ్యాంకులో ఇన్ని అకౌంట్లు ఉంటాయా? ఈరోజు మనం ఒక బ్యాంకులో ఎన్ని అకౌంట్లు ఉంటాయో తెలుసుకుందాం. అలాగే ఒక అకౌంట్ గురించి డీటెయిల్ గా చెప్తా, కాబట్టి ఈ షార్ట్ ని లాస్ట్ వరకు చూడండి. నేను మీ వంశీ. టైప్స్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్: సేవింగ్స్ అకౌంట్, జీరో బ్యాలెన్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఎఫ్డి, ఆర్డి, స్టూడెంట్ అకౌంట్, జాయింట్ అకౌంట్, సాలరీ అకౌంట్, డిమాట్ అకౌంట్, ఇంకా ఉండొచ్చు. నేను ఒక అకౌంట్ గురించి చెప్తున్నాను కదా, అది సేవింగ్స్ అకౌంట్. సేవింగ్స్ అకౌంట్ లో మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఎలా వస్తుందంటే, మనం రోజు మెయింటైన్ చేసే బ్యాలెన్స్ మీద బ్యాంకు వాళ్ళు రోజు ఇంట్రెస్ట్ ని క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు 6 నెలలకు ఒకసారి మన అకౌంట్ లో జమ చేస్తారు. యూపీఐ ట్రాన్సాక్షన్స్ రోజుకి 1 లక్ష వరకు చేసుకోవచ్చు. 10 నుండి 20 ట్రాన్సాక్షన్ మాత్రమే అనుమతుంది. మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, లేకపోతే ఛార్జెస్ పడతాయి. అలాగే SMS ఛార్జెస్, ఏటీఎం ఎక్స్ట్రా విత్డ్రాల్ ఛార్జెస్, అలాంటి వాటికి కూడా మనకు డబ్బులు కట్ అవుతుంది. నెక్స్ట్ నేను జీరో బ్యాలెన్స్ అకౌంట్ గురించి డెడికేటెడ్గా వీడియో చేస్తాను, దానికోసం పార్ట్ 2లో చూడండి. అలాగే నేను ఒక పెద్ద యూట్యూబర్ లాగా మాట్లాడాను కదా, అతను ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.